ఈరోజు రజకుల ఆరాధ్య దైవం శ్రీ మడేలేశ్వర స్వామి జయంతి సందర్భంగా తెలంగాణ రజకుల పోరాట సంఘం నూతన సంఘం ఆవిర్భవించిన సందర్భం. ఆ సంఘం అధ్యక్షులు, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కోడూరు రవణ గారికి, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ అన్న గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతూరి రవి గారికి, అన్న వీరన్న గారికి, వెంకన్న గారికి, వెంకట్ గారికి, మరి అందరికీ ఉద్యమ వందన. నేను చాపర్తి కుమార్ గాడ్గే, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా, పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, మరి రజకులు అంటే ఈ సమాజానికి బట్టిన మైల మురికి శుభ్రం చేసే బట్టను ఉతికే కుల వృత్తి ఎంచుకొని సమాజానికి మల్లెపూల లాంటి గొప్ప శుభ్రతను పరిచయం చేసిన రజకులం మనం. మరి మన మడేలేశ్వర స్వామి పురాణం తీసుకుంటే, మన క్రీస్తు దేవతల పురాణంలో శివుడి యొక్క కుమారుడు, మొదటి కుమారుడు అనే పురాణంలో ఉన్నది. మరి అదే రకంగా ఈ సమాజంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి. దాంట్లో భాగంగా సంత్ గాడ్గే బాబా, మరి ఇవాళ స్వచ్ఛ భారతదేశంలో మోడీ దేశ ప్రధాని తీసుకొచ్చిలని అంటున్నారు, కానీ మరి స్వతంత్ర పూర్వమే ఆనాడు కాలంలోనే, బ్రిటిష్ కాలంలోనే సంత్ గాడ్గే బాబా గారు ఊరూరికి పల్లెకు వెళ్ళి ఆ వాడను శుభ్రం చేసి చదువుకోవాలి, పిల్లలు చదువుకుంటేనే మన అలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలకు మరి విద్య అందుతేనే మన ఉద్యోగ పరంగా, మన ఆర్థిక పరంగా ముందుకు పోతామని తన జీవితకాలం మొత్తం ఎంతో సర్వీస్ చేసింది భారతదేశానికి. ఆ స్వచ్ఛ భారత్ పితామహులే సంత్ గాడ్గే బాబా చేసిన కార్యక్రమమే మన భారతదేశం ఇప్పుడు నడుస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం. మరి తెలంగాణ రైతాంగ పోరాట, సాయుధ పోరాటంలో మన ఆనాడు ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి గడ్డ మీద దున్నేవాడి భూమి కోసం, భుక్తి కోసం మా పోరాటం చేసి అలుపెరిగిన పోరాటం చేసిన తెలంగాణ తల్లి చాకలేలమ్మ గారు మన కులంలోనే, అంటే మన కులం ఈ సమాజానికి సర్వీస్ చేసింది. మన కులంలో పుట్టిన మహనీయులు దేశానికి, సమాజానికి పోరాటాలు చేసిన గొప్ప చరిత్ర కలిగిన ఈ రజక కులంలో మనం కూడా మరి ఈ భారతదేశంలో, భారత రాజ్యాంగ పరంగా భారతదేశంలో రజకులు అంటే ఎస్సీ రిజర్వేషన్ లో 18 రాష్ట్రాల్లో కొనసాగుతున్నారు. మరి ఇక్కడ తెలంగాణకు వచ్చి బీసీలో ఉన్నాం, మిగతా 11 రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నాం. అంటే ఈ పాలక ప్రభుత్వాలు రజకులు కాక మనకి వెనకటి సామెత ఉండే, పెద్దలు ఒక మాట చెప్తారు, చదువుకున్న వాడి కంటే చాకలి బిడ్డ తెలివైన వాడు అంటారు. మరి ఈ తెలివైన వాడి గాంగ రిజర్వేషన్ ఉన్నా, ఈ తెలివైన వాడి గాంగ ఏమాత్రం అధికారం వచ్చినా ఈ దేశాన్ని పరిపాలిస్తాడు అనే ఒక భయాందోళనతో అగ్రకుల ఆధిపత్య వర్గాలు మనల్ని అణిచివేత గురి చేస్తూనే ఉన్నాయి. సమాజ పరంగా మనల్ని దూరం పెడుతున్నాయి, సాంఘిక అసాంఘిక పరంగా దూరం పెడుతున్నాయి, ఆర్థిక పరంగా ఇంకా దూరం పెడుతున్నాయి. ఎందుకంటే మనం ఉదయం నుంచి రాత్రి వరకు పొద్దాక కష్టపడి మైల మురికి బట్టలను శుభ్రం చేసి సాయంకాలం వేళ అన్నం అడుక్కొని జీవించే మన వృత్తిని కాబట్టి మనం ఆర్థికంగా వెనకబడ్డం, రాజకీయంగా వెనకబడ్డం, సామాజికంగా వెనకబడేస్తున్నారు. ఈ సమాజానికి మనం ప్రశ్నించాలంటే మనం ఒక సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ తెలంగాణ రజకుల పోరాట సంఘం ఆవిర్భవించింది అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకే. మరి రాష్ట్ర అధ్యక్షులు కోడూరు రవణ గారికి నా అభిప్రాయపరంగా చెప్తున్నా, ఐక్యత ఉద్యమాలు బలోపేతమైతాయని రాజ్యాధికార దిశగా అడుగులేసినప్పుడే మన పోరాటాలకు, మన అనుకున్న వర్గాలకు నిజమైన జాతి ఫలాలు కానీ, ఈ దేశ సంపదను కానీ ఈ రాజ్యాధికార దిశగా మనం నడిపినప్పుడే మన సమాజం కానీ, ఈ సమాజంలో మనం రజకులం ముందుకు అభివృద్ధి పరంగా ముందుకు వస్తామని కోరుకుంటూ, మరి నన్ను ఆహ్వానించిన పెద్దలకు, రవణ గారికి, మరి వారి యొక్క మిత్ర బృందానికి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ అందరికీ ఉద్యమ వందనాలు. జై రజక.